వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. ఎస్ఎల్ఎన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మరొక అద్భుతమైన వెంచర్ బొడగాల టౌన్షిప్. ఆహ్లాదకరమైన వాతావరణంలో దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందే ప్రదేశంలో అందరికీ అందుబాటు ధరల్లో తిరుపతి టు వెంకటగిరి హైవే ఫేసింగ్ వెంచర్. ఆంజనేయపురం వద్ద అన్ని డెవలప్మెంట్స్ తో ఇప్పుడు మీకోసం వెలిసింది బొడగల టౌన్షిప్. ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ గేట్, ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ స్ట్రీట్ లైట్స్, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, లేఅవుట్ అరౌండ్ కాంపౌండ్ వాల్, అవెన్యూ ప్లాంటేషన్, వాటర్ కనెక్షన్ ఫర్ ఈచ్ ప్లాట్, బ్యూటిఫుల్ పార్క్ ఏరియా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ గేమ్స్. 3 years ఫ్రీ మెయింటెనెన్స్ తో బోడగల టౌన్షిప్ మీకు స్వాగతం పలుకుతోంది. నిరంతరంగా అభివృద్ధి చెందుతున్న ఐఐటి, ఐసర్, డిఆర్డీఓ ప్రాజెక్ట్ మరియు 440 ఎకరాల టీటీడీ ఎంప్లాయీస్ లేఅవుట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దగ్గరగా అపాచీ ఇండియా కంపెనీ, సిఎంఆర్ ఎకో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరియు మన్నవరం ప్రాజెక్టులకు కూతవేటు దూరంలో వెంకటగిరి టౌన్ కి అత్యంత సమీపంలో తక్షణమే ఇల్లు కట్టుకునే విధంగా టుడా అప్రూవల్స్ తో 100% వాస్తు కలిగి బొడగల టౌన్షిప్ మీకోసం సిద్ధంగా ఉంది. ఇవే కాకుండా 1 కోటి రూపాయల కస్టమర్స్ లక్కీ టిప్ ధమాకా కలదు. ప్రతి ప్లాట్ బుకింగ్ పై 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల లక్కీ డిప్. ప్రతి ప్లాట్ అగ్రిమెంట్ పై 20,000 నుండి 2 లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశం. ప్రతి ప్లాట్ కు 10 రోజుల్లో పేమెంట్ కడితే రిజిస్ట్రేషన్ ఫ్రీ. మన ర్యాలీ ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ ర్యాలీ క్రమశిక్షణగా జరిగితే మనకు మంచి క్రమశిక్షణగా ఎర్రజెండా ఉండేటటువంటి కార్మిక వర్గం అంతా కూడా వెంకటగిరిలో ఎరుపుమయంతో క్రమశిక్షణగా జరిగింది ర్యాలీ అనేటటువంటి పేరు ప్రతిష్టలు మనకు దక్కుతాయి. కాబట్టి చివరి వరకు లైన్ వదలకుండా ఈ నాయకులు మాట్లాడేది అయిపోయేదాకా ప్రతి ఒక్కరూ ఉండాలి. ర్యాలీ అనంతరం మన ఎంపీడీఓ ఆఫీస్ వద్ద బహిరంగ సభ ఉంటుంది. ఈ యొక్క లేబర్ కోడ్స్ వల్ల కార్మిక వర్గానికి జరిగేటటువంటి నష్టం ఏంటి, ఈ నష్టం ఏంటి, ఈ వివరాలన్నీ కూడా మాట్లాడతారు మన నాయకులు బహిరంగ సభ. కాకపోతే ఇక్కడ ఏంటంటే క్రమశిక్షణగా ర్యాలీ జరగాలి. మేము ముందున్నాడు అనేటటువంటి పద్ధతి కాకుండా మనం ముందుండాల్సింది పోలీసు వాళ్ళతో చోట్ల వెళ్ళేటప్పుడు జైలు పోయేటప్పుడు పోరాటాలు చేసేటప్పుడు రైతు కూలీ సంఘం సంబంధించిన నాయకుడు వివి రమణయ్య గారు ఉంటారు. అలాగే నాయకుల ప్రతినిధులు ఉంటారు. ఇప్పుడు అంగన్వాడీ నుంచి 400 మంది వచ్చున్నారు. 400 మంది వాళ్ళ ప్రతినిధి ఒకరు ఉంటారు. కాబట్టి వాళ్ళ క్రమశిక్షణ కట్టుబడండి. కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత.
ఈరోజు జరుగుతున్న సమ్మె 4 లేబర్ కోట్లకు వ్యతిరేకంగా. అయితే 4 లేబర్ కోట్ల వల్ల ప్రమాదం ఏంటి కార్మిక వర్గానికి మాత్రం నేను కలుపుతాను. స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ కాలపు నాయకులందరూ కూడా, కార్మికులందరూ కూడా అనేక త్యాగాలు చేసి ఉరికంబాలకి పోలీసు కాల్పులకు గురయ్యి జైలుకు పోయి రకరకాల ఇబ్బందులు పడి 44 చట్టాలు సాధించుకున్నారు. ఈరోజు 76 సంవత్సరాల తర్వాత బీజేపీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 44 చట్టాల్లోని 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోట్లుగా పెట్టారు. చట్టము అనేది దానికున్న విలువ వేరు, కోడ్ అంటే స్మృతి దీనికున్న విలువ వేరు. ఆ పేరులోనే స్పష్టంగా తెలుస్తాను. ఏంది ఇప్పుడు వచ్చిన 4 కోట్ల ప్రమాదం ఏంది? ఒకటి, కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కును పోగొట్టుకుంటారు. ఒకవేళ పెట్టుకున్న తనిఖీ పేర్లతో దాన్ని రద్దు చేస్తారు. అదేవిధంగా 136 సంవత్సరాలుగా మనం అనుభవిస్తున్నాం 8 గంటల పని మేడే. 136 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఎవరు చట్టం తేలా, భారతదేశంలో మోడీ ఈ కార్మిక వ్యతిరేకి చంద్రబాబు నాయుడు రద్దు చేసేసి 10 గంటలు చేయండి, 12 గంటలు చేయండి. దానికి గంటలు పెంచినా కానీ కూలి పెంచినారా? కూలి పెంచారు. కనీస వేతనం 26,000 కావాలని మనం డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు కూడా ఇది న్యాయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు అన్న గౌరవించి 26,000 మనం అడుగుతున్నాం. ఇప్పుడు పార్లమెంట్లో ఏం చట్టం చేశారంటే, ఒక రోజుకు 178 రూపాయలు ఉంటే ఒక మనిషి బతికిపోతాడంట. చూడండి ఎంత విచిత్రంగా ఉంటుంది. ఒక రోజుకు 178 అంటే ఒక నెల జీతం ఎంత ఉంది? 4,628 రూపాయలు. ఇది సాధ్యమా? 4,028 రూపాయలతో కార్మికులు బతకగలరా? 4,028 రూపాయలు, 628 రూపాయలు ఇంటి బాడికే సరిపోతుంది. వాళ్ళ అన్నం ఏం తినాలి, బొట్లేం కట్టుకోవాలి, వాళ్ళ బెడ్లెట్ చదివించాలి, వాళ్ళ విద్య వైద్యం ఏ విధంగా చేసుకోవాలి? ఇది ఏమైనా మనుషులు మాట్లాడమాట? ఇది రాక్షసత్వం కదా. కూలి వాళ్ళ పైన కడుక్కుంటారు. 13 లక్షలు, 14 లక్షలు మేము ఫస్ట్ అని చెప్పి నిమిషానికి 60 కోట్లు సంపాదించేటువంటి బడా షాప్ వాళ్ళు వదిలేసి 12,000, 13,000 చేసుకున్నటువంటి కూలి వాళ్ళ పైన ఇంత దుర్మార్గమా? అదేవిధంగా కూడా ఈరోజు అనేకమైనటువంటి భవన నిర్మాణ కార్మిక చట్టం రద్దు చేశారు. ఏంది భవన నిర్మాణ కార్మికులు? ఒక సంఖలో తట్ట పెట్టుకొని, నెత్తిన బుట్ట పెట్టుకొని, ఎండనక వాననక పనిచేసిన భవన నిర్మాణ కార్మికులు, నా ఆడపడుచున్న అన్నదమ్ములకి బోర్డు రద్దు చేస్తారా? 3,000 కోట్ల రూపాయలు ఇంతకుముందున్న పెద్ద మనిషి ఒక 1,000 కోట్లు, ఇప్పుడు వచ్చిన పెద్ద మనిషి ఇంతకుముందు ఒక 5,500 కోట్లు, మొత్తం 3,000 కోట్లు అటు వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ ఇటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ భోంచేసి సమాధానం చెప్పబోగా 12-14 జీవో తెచ్చి భవన నిర్మాణ కార్మికులు సస్యం రూపాయకూడదట. ఇది ఆ ప్రభుత్వం, ఇది ఆ చట్టాలు. అదేవిధంగా కూడా అంటే ఇంకా కూడా ఆ కోట్ల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మా అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు, ఆశా వాళ్ళు ఉన్నారు, మధ్యాహ్న బొచ్చు ఉన్నారు, వాళ్ళు స్కీమ్ ఎంప్లాయీస్. వాళ్ళని ఏ పరిస్థితుల్లో పెట్టుకున్నారు? ఈ దేశంలో 2.5 కోట్ల మంది పుడితే 70 లక్షల మంది చచ్చిపోయారు చిన్న బిడ్డలు. ఆ శిశు మరణాలను తగ్గించుకోవడానికి, అదేవిధంగా కిషోర బాలికలు బలంగా ఉంటే బిడ్డలు బాగుంటారు బాగుతారని చెప్పేసి ఐసీడీ స్కీమ్ తెచ్చినారు. ఈ రోజు వాళ్ళకేంది 11,500. అయ్యా మాకు అదే గుజరాత్లో మోడీ ప్రభుత్వం ఉండే చోటని, బీజేపీ ఉండే చోటనే అంగన్వాడీకి 24,000, ఇక్కడ 11,500 ఇస్తారా? ఒరే ఎవరో బాగా పెద్దవాళ్ళు చెప్పేది కొండ 4 మంది చేసి ఉండే 4 కూడిపోయిందట. ఇప్పుడు వీళ్ళకు కూడా ఏదైనా జీతాలు తగ్గిస్తారా? వీళ్ళు కూడా 4,628 వస్తారా? వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించమని సుప్రీంకోర్టు చెప్తే వీళ్ళు స్వచ్ఛంద సేవకు గుర్తిస్తారట. అదేవిధంగా అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న ఫ్యాక్టరీలో చిన్న చిన్న కూలీనాలు చేసుకునే వాళ్ళకి ఇంకా మీట ఈఎస్ఐ ఉండదు, పిఎఫ్ ఉండదు. ఎత్తులంతా కూడా మాకు విధంగా చెప్పాలంటే ఇది కార్మిక సంఘాలకు ఉరితాడు, కార్మికులకు కష్టాలు తెచ్చినటువంటి ఈ దుర్మార్గమైన లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా పోరాడుతున్నాము. అందుకే ఈరోజు అందులో భాగంగా వెంకటగిరిలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినాము. ఇంకొక మాట చెప్పాలి, పత్రికా విలేకరులకు సంబంధించి, జర్నలిస్టులకు సంబంధించి మీ ఎంప్లాయీ చంపింది కూడా 2 చట్టాలు రద్దు చేసినారు. మీరు గమనంలో పెట్టుకోండి. ఇదేదో మాకు కార్మికులకు ప్రజలకు కాదు, జర్నలిస్టులు కూడా 2 చట్టాలను ఈ కోర్టు రద్దు చేసింది. కాబట్టి జర్నలిస్టులు కూడా మీ హక్కుల కోసం మీరు పోరాడాల్సిన అవసరం తెలియజేస్తూ మేము సెలవు తీసుకున్నాం. కాబట్టి నా పేరు కొండిపల్లి చెంగయ్య, సిఐటియు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా వెంకటగిరిలో ర్యాలీ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా
కార్మికులకు నష్టం చేసేటటువంటి లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతోంది. అట్లాగే ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సమ్మె జరుగుతోంది. అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్స్, వివోఏలు, ఆర్పీలు తదితర ఉద్యోగులు అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సమ్మె జరుగుతోంది. ఆశా వర్కర్స్ చూసినప్పుడు గత 20 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్స్ 24 గంటలు పనిచేస్తా ఉన్నారు. వీళ్ళకి కనీస వేతనం 26,000 ఇవ్వడం లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, అట్లాగే 6 సెలవులు లేవు. కానీ 24 గంటలు పని చేయించుకుంటూ వీళ్ళ దగ్గర ఎట్టి చాకరీ ఈ ప్రభుత్వాలు చేపిస్తున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా డిమాండ్ చేసేదంటే ఆశా వర్కర్స్ కి, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం స్కీమ్ వర్కర్స్ అందరికి కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, పిఎఫ్, ఈఎస్ఐ వర్తింపు చేయాలని చెప్పేసి, లేబర్ కోడ్ కార్మికులకు నష్టం చేసేటటువంటి లేబర్ కోడ్ ని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా అంగన్వాడీ టీచర్లు, ఆయమ్మలు ఈరోజు మొత్తం మీద దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో పాల్గొన్నాం. ఈరోజు దేశ ప్రధానమంత్రి గారు రోజుకి 170 రూపాయలతో మనము ఒక కుటుంబం గడవచ్చు అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఈరోజు మన ప్రధానమంత్రి మోదీ గారు తాగే టీ విలువ అంటే ఒక్కసారి ఆయన టీ తాగితే 3,000 రూపాయలు. రోజుకి 3 సార్లు టీ తాగుతాడు, 9,000. అంటే ఒక ప్రధానమంత్రి తాగేదానికి టీ ఖర్చు 9,000. మరి వెనక కార్మికులు ఏ విధంగా బతకాలనేది ఆలోచన మన మోదీ గారికి తెలియదా? ఈరోజు అంగన్వాడీ వాళ్ళు స్కీమ్ వర్కర్లుగా గుర్తించారు. ఈరోజు అంగన్వాడీ స్కీమ్ పెట్టి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఇప్పటికీ 17 సంవత్సరాలు అయింది. ఈరోజు అంగన్వాడీ కార్మికులకి వేతనం కేంద్ర గవర్నమెంట్ పెంచి 60% కేంద్రం నిర్వహిస్తుంది, 40% మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. మరి ఈ విధంగా కనీసం అక్కడ ఏసీ రూముల్లో కూర్చొని ఒక కార్మికుడు బతకాలంటే రోజుకి 170 రూపాయలు సరిపోతుందని చెప్పని ఏ లెక్కల ప్రకారం ఆయన తీర్మానం చేశాడు. సుప్రీంకోర్టు అంగన్వాడీ వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి 2022 సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మరి అది అమలు చేయటం లేదు. అదేవిధంగా తను రాష్ట్రం గుజరాత్లో రెగ్యులర్ చేశారు అంగన్వాడీ వాళ్ళని. ఈరోజు వాళ్ళ జీతము 22,000 రూపాయలు, గ్రాడ్యుయేటీ, వాళ్ళకి పిఎఫ్లు ఇవన్నీ అక్కడ ఇస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి మోదీ గారు ఎందుకు సైలెంట్గా ఉండారనేది ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే దశల వారీగా ఈ నెల నుంచి మేము అంగన్వాడీ మొత్తం రాష్ట్ర కమిటీ తరఫున ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఈ నెల 23, 24వ తేదీ మొత్తం రాష్ట్రం మొత్తం నిన్న మొత్తం ప్రాజెక్టు కార్యాలయాలు ఎదురుగా రిలే దీక్షలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా 25, 26, 27 మన జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాడ నిర్వహిస్తున్నాం. చలో మార్చి 2వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. మేము ముందు ఈ రాష్ట్రంలో చూసుకొని తర్వాత మన ఢిల్లీకే మొత్తం ఆల్ ఇండియా మొత్తం అంగన్వాడీ వాళ్ళం పోయి ఢిల్లీని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మోదీ గారికి హెచ్చరిక చేస్తున్నాము. అందుకని ఇప్పుడైనా మోదీ గారు కళ్ళు తెరిచి ఈ అంగన్వాడీ వాళ్ళు ఎంత కష్టం చేస్తున్నారనేది గుర్తించి మొత్తం జీతాలు పెంచాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా యాప్లు పెట్టారు. అంటే అంగన్వాడీ వాళ్ళు ఏమన్నా సాఫ్ట్వేర్లా? ఒక యాప్కి 10 రకాల పనులు పెట్టారు. ఈరోజు సాఫ్ట్వేర్లుగా మేము చదవలేదు, మేము చదివింది 10వ తరగతి. మరి ట్రైనింగ్లు ఇవ్వకుండా రాష్ట్రం అని కేంద్రం అని ఇన్ని యాప్లు పెట్టి ఈరోజు గుండె జబ్బులతో చనిపోతున్నారు, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోతున్నారు, పెరాలసిస్తో చనిపోతున్నారు. మరి ఇవన్నీ మోదీ గారికి తెలియదా? అందుకని ఈసారి మేము కానీ ఢిల్లీకి కానీ వచ్చామంటే తాడో పేడో తేల్చుకొని వస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఎన్ స్వరూపరాణి, నేను ప్రాజెక్టు కార్యదర్శి.